దేవి మోహన్ సలాలా. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇండియా వన్ ఆఫ్ ద బెస్ట్ యూట్యూబర్ అనమాట. ముఖ్యంగా మన తెలుగు ట్రావెలరు ఉన్నారు సలాలాకి. తన ఉమెన్కి వచ్చారు, 2 days అయింది. ఈరోజు సలాలాకి వస్తున్నారు. సో తనని పిక్ చేసుకోవడానికి వచ్చాము మేము. ఎయిర్పోర్ట్ లోపల అరైవల్స్లోకి మేము ఎంటర్ అయ్యామండి. ఉమా గారికి వెల్కమ్ చెప్పడం కోసము మేము వెయిట్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఉమా గారు వచ్చేసారు. వెల్కమ్ టు సలాలా ఉమా గారు. వెల్కమ్ టు సలాలా. ఏం లేదు. ఇదండి ఉమా గారు వచ్చేసారు. వెల్కమ్ టు సలాలా. మొత్తం హడావుడి చేసేది ఏంటి అవసరమా? ఇంట్లో మనిషికి అవసరమా? మా ప్రేమ ఇంట్లో మనిషికి అవసరం లేదు. రండి. ఈరోజు మనము ఇతన్ రౌండ్ అబౌట్లో ఉన్నటువంటి ఉమెన్ టవర్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ వచ్చేసి స్టోన్స్ మీద బార్బిక్యూ చేస్తారు. చాలా ఇంపార్టెంట్ ఈ ప్లేస్. ఖరీఫ్ సీజన్లో అయితే ఈ ప్లేస్లో ఫుల్ రష్ ఉంటుంది. మనకు ప్లేస్ కూడా దొరకదు. మనకు ఉమా తెలుగు ట్రావెలర్ వచ్చారు కదా, తన కోసము, తనకు ఆ ప్లేస్ చూపించడానికి కోసము నేను హలో హాయ్ ఉమా తెలుగు ట్రావెలర్స్. థ్యాంక్ యూ అండి. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని నన్ను ఇక్కడికి మీరు ఇన్వైట్ చేయడం, అలాగే నన్ను బాగా కేర్గా చూసుకోవడం. చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా. బట్ ఒకటే రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. నేను మీరు అన్నట్లుగా ఆగస్ట్ సెప్టెంబర్ వస్తే సూపర్ ఉంటుంది అన్నారు కదా, అదే. బట్ నెక్స్ట్ టైం మట్టికి ప్లాన్ చేయాలండి. ఇది మట్టికి మిస్ అవ్వకూడదు. బట్ బాగుంది. లాస్ట్ నేనున్న ఈ 2 days చాలా బాగా ఎంజాయ్ చేశాను. బాగుంది. అక్కడ నచ్చింది నాకు, సిటీలో ఇక్కడ కూడా నచ్చింది. అండ్ థ్యాంక్ యూ. మీరు కూడా నా వీడియోస్ ఫస్ట్ నుండి చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నారు. రియల్లీ హ్యాపీగా ఉంది. అలాగే నాకు శివ అన్న అయితే చాలా బాగా నచ్చేశారు. నన్ను సొంత తమ్ముళ్ళలాగా ట్రీట్ చేశారు. రియల్లీ హ్యాపీ. అండ్ పిల్లలు కూడా బాగా కలిసిపోయారు నాతో. నన్ను ఎక్కడ తీసుకొచ్చారండి? ఇక్కడ వచ్చేసి ఉమెన్ టవర్ పక్కన మీకు తీసుకొని వచ్చాను. ఇక్కడ వచ్చేసి చికెన్ బార్బిక్యూ చేస్తారు. అది స్టోన్స్ మీద చేస్తారు. చాలా స్పెషల్ సలాలకి. ఖరీఫ్ సీజన్లో అయితే ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటుందన్నమాట. మనకు ప్లేస్ కూడా దొరకదు. చాలా మంది ఈ ప్లేస్ ని చాలా ఎంజాయ్ చేస్తారు ఖరీఫ్ సీజన్ లో. అయితే ఇవాళ మనం బార్బిక్యూ ట్రై చేయబోతున్నాం. అవును, సూపర్ అండి. యమ్మీగా ఉండబోతుంది. ఒక కుమ్ముదాం. ఫస్ట్ టైం ట్రై చేస్తారు. నువ్వు ఆల్రెడీ తిన్నావా? 2-3 times తిన్నాను. నువ్వు నచ్చిందా? అది మనం ఒక పట్టు వాడదాం. ఓకే రైట్. ఈ టవర్ ఇథేన్లో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుందండి. ఈ టవర్ని మనము గమనించినట్లయితే ఈ టవర్లో చూపిస్తున్నటువంటి ప్రదేశాలన్నీ సలాలో అందమైన ప్రదేశాలండి. ఉమెన్ దేశానికి సంబంధించిన ట్రెడిషన్, కల్చర్కి సంబంధించిన పిక్స్ కూడా మనకు ఈ టవర్లో కనిపిస్తున్నాయి. ఉమా గారికి సలాలలో ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ మనము కవర్ చేయడానికి చూస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి కేవ్స్ ఉన్నాయి, కాఫీ కేవ్స్. డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయన్నమాట. బస్సు, ట్రైను, ఇంజన్ అట్లా అవి చూస్తున్నారు కదా మీరు కూడా. ఇది ఇథేన్లో ఫుడ్ స్ట్రీట్ అండి. స్పెషల్గా ఈ ఫుడ్ని చాలామంది లైక్ చేస్తారు. అదేవిధంగా నాకు బాగా నచ్చింది ఏమంటే, టూరిస్టులను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఇంజను, కారు, బస్సు మీద ఈ విధంగా కేవ్స్ పెట్టడము. తర్వాత ఒక్కొక్క కేవ్కి ఒక్కొక్క పేరు పెట్టారండి. ఇది స్వీట్ అండ్ డ్రింక్స్ హోమ్ అంట. చాలా బాగా నచ్చినాయి నాకు. ఈ ఫుడ్ స్టాల్స్ లాస్ట్ ఇయర్ నుంచి కొత్తగా పెట్టారండి. ఈ ఫుడ్ స్టాల్లో మనకు పిజ్జా, బర్గరు, ఫ్రెంచెస్, కూల్ డ్రింక్స్ ఉంటాయి. ఇక్కడ చూసారా, ఒక బస్సు టైప్లో కేఫ్ ఉంది. అక్కడ బ్యాగ్ చూసారు కదా, పార్టీ బస్సు ఉంది. చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్రతి వెహికల్ కేఫ్ని చాలా బ్యూటిఫుల్గా అందంగా డెకరేట్ చేశారండి. అంటే మనం చూస్తేనే అక్కడికి వెళ్ళి తిందామనే ఫీలింగ్ మనకు వస్తుంది కదా, ఆ విధంగా డెకరేట్ చేశారు. చాలా షాప్స్ కూడా అలాగా లైటింగ్తో డెకరేట్ చేశారు. హాయ్ అండి, ఇప్పుడే ఇతన్లో ఉన్నటువంటి రెస్టారెంట్కి వచ్చామండి. ఉమా గారికి చెప్పాం కదా, స్టోన్స్ మీద బార్బిక్యూ చూపిద్దాము, టేస్ట్ చేద్దామని. సో ఆర్డర్ ఇచ్చాము. ఉమా గారు ఆడ కూర్చున్నారు, వెయిట్ చేస్తున్నారు అనమాట. హాయ్ ఉమా గారు. చూసారా, అదే వెళ్దాము. ఇప్పుడు ఇక్కడ బార్బిక్యూ చేస్తున్నారు కదా, స్టోన్స్ మీద బార్బిక్యూ, వెళ్ళి చూద్దాం మనము.
ఇది బార్బిక్యూ అన్నమాట. స్టోన్స్ మీద బార్బిక్యూ, కింద మనకు నిప్పులతో ఉంటుంది. స్టోన్స్ బాగా వేడెక్కిన తర్వాత మనకు బార్బిక్యూ అవుతుంది అనమాట. చూసారు కదా, స్టోన్స్ మీద బార్బిక్యూ అన్నమాట. ఖరీఫ్ సీజన్లో అయితే చాలామంది ఇక్కడికి వస్తారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈ ఫుడ్ని. ఈ రెస్టారెంట్లో బిర్యానీ రైస్ మనకు రకరకాల ఫ్లేవర్లో దొరుకుతుందండి. ఎవరికి ఏ రైస్ అయితే ఇష్టమవుతుందో ఆ రైస్ని వాళ్ళు కొద్దిగా ముందుగా టేస్ట్ చేసి ఏ రైస్ అయితే నచ్చుతుందో ఆ రైస్ని వాళ్ళు ఆర్డర్ ఇచ్చి తింటారండి. మనకు మెయిన్గా ఇక్కడ క్యామెల్ మీట్ దొరుకుతుందండి. చాలామంది బాగా ఇష్టపడి ఇక్కడ తింటారు. ఇక్కడ చేస్తున్నటువంటి స్వీట్ పేరు ఫతేరా అండి. ఇది మైదా పిండితో చేస్తారు. ముందుగా మనము చపాతీని ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా ఒక పెద్ద రేకు చేసుకోవాలి. ఎంత పతలాగా వీలైతే అంత పల్చాగా చేసుకోవాలి. మేము ఇక్కడ చీజ్ ఫ్లేవర్ అడిగినాం కాబట్టి ఆ రేకు మీద చీజ్ వేసి స్ప్రెడ్ చేస్తున్నారండి. తర్వాత 4 సైడ్స్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా. తర్వాత పెన్నానికి చీజ్ రాసి తర్వాత 2 సైడ్స్ ఈ ఫతేరాని కాల్చుకోవాలి. ఈ ఫతేరా స్వీటు మనము వేడివేడిగా ఉన్నప్పుడే తినాలండి, చల్లారితే బాగోదు టేస్టు. ఫతేరాను ఈ విధంగా 2 సైడ్స్లో కాల్చుకోవాలి. ఫతేరాని ఒక ప్లేట్లో తీసుకున్నారండి. తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశారు. దాని మీద హనీ వేస్తున్నారనమాట. హనీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఫతేరా అయితే సూపర్ టేస్ట్. మనము ఆర్డర్ ఇచ్చినటువంటి ఫుడ్ వచ్చేసిందండి. చూసారు కదా, స్పెషల్గా బార్బిక్యూ స్టోన్స్ మీద చేసిండేది. ఇది చూడడానికే చాలా ఎమ్మీగా అనిపిస్తుంది కదా. తర్వాత రైస్ ఫ్లేవర్స్, మనకు 3 టైప్స్ రైస్ ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి ఫతేరా, ఇందాక మనం చూసాం కదా వీడియోలో, ఫతేరా అనమాట. ఇది ఒక స్వీట్, చాలా టేస్ట్గా ఉంటుంది. మాకు చాలా ఇష్టమైన స్వీట్. ఇక్కడ మనకు ఎదురుగా ఉమా గారు ఉన్నారు. హాయ్ ఉమా గారు, ఎలా ఉంది ఫుడ్? విందు భోజనం బట్టి చూస్తుంటేనే కడుపు నిండిపోతుందండి. సూపర్ ఉంది. బిర్యానీలో 3 రకాలు ఇచ్చారు ఫ్లేవర్స్, అట్లాగే రాళ్ళ మీద వండినది. ఇక అన్ని టేస్ట్ చేయడమే ఆలస్యం. ఇక ఒక పట్టు పడదాం మాడినా. టేస్ట్ చేయండి, ఎలా ఉందో ఉమా గారు టేస్ట్ చేసి చెప్పండి. ఫతేరా స్వీట్ అది చాలా ఫేమస్. చాలా బాగుంది, చాలా స్వీట్గా ఉంది. సేమ్ ఇది నాకు ఎలా గుర్తొచ్చిందంటే, మనం గోధుమ పిండితో దోశ చేసుకుంటాం, గుర్తుందా మీకు? సేమ్ ఆ టేస్ట్. స్వీట్ దోశ. ఓకేనా? నచ్చిందా గౌతమ్? ఎంజాయ్. మేము భోజనం చేసి వచ్చేటప్పుడు ఆన్ ది వేలో గిరీష్ అన్న, కళ్యాణ్ అన్న ఉమాగారిని కలవడం కోసము వచ్చారు. ఏం సంగతులు? మీరు ఎన్ని రోజులు ప్రోగ్రామ్ ఇక్కడ? ఎప్పుడు ఇక్కడికి? Subscribe now and press the bell icon. Never miss an update.